హాయ్ అందరికీ నమస్కారం. H1Bకి సంబంధించి అమెరికా తీసుకున్న తీవ్రమైన నిర్ణయం తర్వాత అసలు వీసాలు ఎన్ని రకాలుంటాయి అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. H1B వీసా అంటే ఏంటి? సహజంగా వీసాలు చాలా రకాలుంటాయి. 185 ప్లస్ రకాలు అమెరికా అలాంటి వీసాలు ఇస్తుందన్నమాట. అంటే ఇందులో నాన్ ఇమ్మిగ్రెంట్స్, ఇమ్మిగ్రెంట్స్ అంటే అక్కడ తాత్కాలికమైన వాళ్ళు, స్థిరమైన నివాసం ఉండేవాళ్ళు. ఈ రకంగా ఇస్తుంది. దాదాపుగా 185 రకాలు ఉన్నాయి ఇందులో ప్రధానంగా B1, B2 అనే వీసా ఉంటుంది. ఇదేంటంటే బిజినెస్సు, టూరిజము, మెడికల్ ఈ రకమైన వాటికి ఈ వీసా అప్లికబుల్ అవుతుందన్నమాట. మనం ఒక బిజినెస్ పని మీద అమెరికా వెళ్ళి రావాలంటే తాత్కాలికంగా ఒక 1 వీకా, 10 డేసా, 1 మంతా, 2 మంత్సా ఇస్తారనమాట. అది తాత్కాలికం. అలాగే టూరిజం అనమాట. సో అమెరికాకి వెళ్ళి మనము రకరకాల ప్లేసెస్ని సందర్శించాలన్నప్పుడు టూరిజం వీసా కూడా ఇస్తుంటారు. అలాగే మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా అమెరికాకు వెళ్ళొచ్చు. దానికి కూడా B1, B2 వీసాలు ఇస్తారు. ఆ తర్వాత F1 వీసా. స్టూడెంట్స్ ఎక్కువ మంది వెళ్ళేది F1 వీసా మీద. సో ఈ వీసాలో అంటే అమెరికాలో ఉన్న అత్యధిక మంది F1 వీసాల మీద భారతీయులే ఉన్నారు. టాప్ 1 మనము, టాప్ 2 చైనా. మన తర్వాతనే చైనా ఉంది. మనకు చైనా కూడా చాలా పెద్ద ఎత్తున డిఫరెన్స్ ఉంది. F1 వీసాల మీద స్టూడెంట్లు కొన్ని లక్షల మంది అమెరికాలో ఉన్నారు. సో భారతీయులు దట్టు అనమాట. సో తర్వాత ఇంకోటి ఏంటంటే M1 వీసా. ఇది టెక్నికల్ స్టాండ్స్ మీద ఇస్తారనమాట. టెక్నికల్గా M1 వీసా అంటే టెక్నికల్గా చాలా ఒక సమర్థుడైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అమెరికాలో ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలంటే ఈ టెక్నికల్ సపోర్ట్ కావాలా. ఈ వ్యక్తి వెళ్ళి అమెరికాలో కొన్ని రోజులుండి ఆ ప్రాబ్లమ్ని, ఆ కంపెనీకి సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వస్తాడు. అలాంటి సందర్భంలో ఇచ్చే వీసానే M1 వీసా. అలాగే J1 వీసా, రీసెర్చ్ ట్రైనింగ్ అనమాట. ఎవరైనా అమెరికాకి వెళ్ళి రీసెర్చ్ చేయాలి, అమెరికాలో ట్రైనింగ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ J1 వీసా ఇస్తారు. ఎస్పెషల్లీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్కి ఇస్తారనమాట. అక్కడ అమెరికాలో ఉన్న ఎక్స్పర్టైజ్ని నేర్చుకోవటానికి, అలాగే అక్కడ ట్రైనింగ్ అవ్వటానికి అలాంటి వాటికి ఈ J1 వీసాలు ఇస్తారు. ఇకపోతే H1B వీసా. ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. H1B వీసా ఏంటంటే ఉద్యోగం, ఎస్పెషల్లీ ఐటీ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అక్కడ వెళ్ళి స్థిరపడటానికి కావాల్సినది H1B వీసా. H1B వీసా ఇస్తే మొదట 3 ఏళ్ల పాటు H1B వీసా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మరొక 3 ఏళ్ళు. సో ఆ రకంగా H1B వీసా వస్తే కనుక చాలా బలమైంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని వీసాల్లో కల్లా H1B వీసా చాలా బలమైంది. H1B వీసా ద్వారా వెళితే కనుక అక్కడ ఒక ఉద్యోగం చేసుకోవచ్చు. ఒక ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం కూడా వెతుక్కొని చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత L1 కంపెనీ ట్రాన్స్ఫర్స్. L1 అంటే మనం చాలామంది L1లో కూడా చాలా భారతదేశం నుంచి విరివిగా వెళుతూ ఉంటారు. L1 వీసా ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. ఈ కంపెనీ అవసరం అమెరికాలో, అదే కంపెనీ అమెరికాలో హెడ్ ఆఫీస్ ఉంది. ఆ హెడ్ ఆఫీస్లోకి ఈ వ్యక్తి అవసరం ఉంది. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ ట్రాన్స్ఫర్ చేయడాన్ని L1 వీసా అంటారు. ఇకపోతే O1 వీసా. O1 వీసా ఎవరికి ఇస్తారంటే ఆర్ట్సు అలాగే సైన్సు ఇట్లాంటి స్పోర్ట్సు ఒక విశేషమైన ప్రతిభ కలిగిన వాళ్లకు ఇస్తారు. ఆర్ట్స్లో ఒక చిత్రకారుడు కావచ్చు, లేకపోతే ఒక సినిమా స్టార్ కావచ్చు, ఇలాంటి వాళ్లకు ఈ O1 వీసా ఇచ్చే అవకాశం. స్పోర్ట్స్ స్టార్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా O1 వీసా ఇస్తారు. ఇకపోతే P1 వీసా. ఇవన్నీ అథ్లెటిక్స్కి అలాగే ఎంటర్టైన్మెంట్ రంగంలో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు టీవీలో ఇప్పుడు మాలాంటి వాళ్ళం అమెరికా వెళ్ళాలనుకోండి, మాలాంటి వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే P1 వీసా ఇస్తారు. సో ఎంటర్టైన్మెంటు, ఇన్ఫోటైన్మెంటు ఇలాంటి వాళ్ళకు కూడా P1 వీసాల ద్వారా అమెరికాకు వెళ్ళొచ్చు అనమాట. ఇక R1 వీసా. రిలీజియస్ వర్కర్స్ ఉంటారు, పాస్టర్స్ అను లేకపోతే ఇంకోటి పూజారులను ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు R1 వీసా ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రముఖంగా భారతీయులు వెళ్ళే వీసాలండి. నేను చెప్పింది అమెరికాలో అనేక రకాల వీసాలు ఉన్నాయి. నేను చెప్పినట్టు 185 రకాల వీసాలు ఉన్నాయి. కాకపోతే భారతీయులు ఎక్కువగా వెళ్ళే వీసాలు ఈ వీసాల మీద వెళుతూ ఉంటారు. అయితే ఏంటి ప్రాసెస్? అమెరికాలో పౌరసత్వం రావాలంటే ఏంటి ప్రాసెస్? సహజంగా ఏంటంటే స్టూడెంట్ వీసా మీద వెళ్తారు. స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన తర్వాత దానికి H1B వీసాకి కన్వర్ట్ చేసుకుంటారు. H1B వీసా కూడా అప్లై చేసుకుంటారు. H1B ప్రధానంగా ఎందుకు తీసుకుంటారని ఇది ఒక గేట్వే అని చెప్పాలి. శాశ్వత పౌరసత్వానికి ఒక గేట్వే అని చెప్పాలి. H1B వీసా తీసుకున్నంత మాత్రాన శాశ్వత పౌరసత్వం వస్తుందని అర్థం కాదు. కానీ H1B ఒక గేట్వే అనొచ్చు. H1B వీసా తీసుకుంటారు, 3 ఏళ్ల పాటు ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు, మళ్ళీ ఒక 3 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత గ్రీన్ కార్డు కోసం మనం ప్రయత్నం చేసుకోవచ్చు అనమాట. ఈ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసుకునే క్రమంలో EB1, EB2 కేటగిరీలోకి పడతారు. EB1, EB2 కేటగిరీ తర్వాత కొన్నాళ్ల తర్వాత దాని నుంచి ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత I-140 అని వస్తుంది. I-140 అంటే ఇక్కడ దాదాపుగా 10 నుంచి 20 లక్షల మంది I-140లో ఉంటారు. అంటే I-140 అంటే ఒక చోట నుంచి మనం ఉదాహరణకు మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాము, దర్శనానికి క్యూలోకి వెళ్ళాము.
క్యూలోకి వెళ్ళాలి, అసలు దర్శనం చేసుకోవాలంటే మనం క్యూ లైన్లోకి వెళ్ళాలి కదా. వెళ్ళాలి అంటే H1B వీసా. వెళ్ళాము, వెళ్ళిన తర్వాత కంపార్ట్మెంట్లో వేస్తారు కదా మనం తీసుకెళ్ళి. కంపార్ట్మెంట్లో ఎన్ని గంటలైనా కూర్చోబెడతారు. సో ఆ కంపార్ట్మెంట్ అనేది I-140 లాంటిదనమాట. I-140 దగ్గర కంపార్ట్మెంట్ల దగ్గర వేచి ఉన్నట్టుగా I-140 దగ్గర కొన్ని ఏళ్ల పాటు 10 నుంచి 15 సంవత్సరాలు వేచి ఉండేవాళ్ళు ఉన్నారు. దాదాపు 10 నుంచి 20 లక్షల మంది ఇప్పటి వరకు I-140లో ఉండి గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. సో I-140 అంటే ఒక కంపార్ట్మెంట్లో ఉన్నట్టు మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు కొంతకాలం వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత ఒక్కొక్క కంపార్ట్మెంట్ వదులుతూ ఉంటాడు కదా. అట్లానే ఈ I-140 బుక్ చేసుకున్న వాళ్ళందరికీ సీనియారిటీ ప్రకారం ఒక్కొక్కరిని వదులుతూ ఉంటారు. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే I-485 అనేది వస్తుంది. ఈ I-485 వచ్చిన తర్వాత అది కాస్త గ్రీన్ కార్డ్కి కన్వర్ట్ అవుతుంది. గ్రీన్ కార్డ్ అంటే ఏంటంటే మనం స్థిరంగా నివాసం ఉండొచ్చు, కాకపోతే మనం పౌరసత్వం శాశ్వత పౌరులం అయితే కాదు. 5 సంవత్సరాల పాటు ఈ గ్రీన్ కార్డు మీద ఉండొచ్చు. సో 5 సంవత్సరాలు అయిన తర్వాత ఒక ఎలిజిబిలిటీ వస్తుంది శాశ్వత పౌరసత్వానికి. అప్పుడు శాశ్వత పౌరసత్వానికి అప్లై చేసుకుంటే అప్పుడు మీకు అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతట్లో కూడా I-140 దగ్గరే అనమాట. అంటే మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే కంపార్ట్మెంట్ దగ్గర నుంచి వదిలేస్తే మనం అక్కడి నుంచి ఎక్కడ ఇంకా ఆగేది లేదు. కొంచెం స్లోగా వెళుతున్నా మొత్తం మీద దైవ దర్శనం అయ్యి బయటకు వచ్చేస్తాం. ఆ రకంగా I-140 తర్వాత ఈ ఒకవేళ లైన్ కదిలిందంటే అక్కడి నుంచి కొన్ని సంవత్సరాల్లో మనకి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుందన్నమాట. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. కాబట్టి అందరూ కూడా H1B వీసా ఉంటే బాగుంటుంది, H1B వీసా ద్వారా మనం గ్రీన్ కార్డు తీసుకుని అమెరికా పౌరసత్వం పొందొచ్చు అని చాలామంది భావిస్తుంటారు. అమెరికా వెళ్ళటం అనేది ఒకప్పుడు కళ. ఆ కళ ఇవాళ చాలామందికి సాకారమైంది. చాలా కుటుంబాల్లో, సంపన్న కుటుంబాల్లో, ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు అమెరికాలో ఉంటూ ఉంటారు. సో అమెరికాలో ఇవాళ భారతీయుల సంఖ్య 50 లక్షలు ఉంది అంటారు. సో 50 లక్షల్లో దాదాపుగా దరిదాపులో ఒక 30 లక్షల మంది అమెరికన్ పౌరసత్వం కలిగి ఉన్నారట. దాదాపు ఒక 12 నుంచి 15 లక్షల మంది ఈ గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారట. మిగతా ఒక 10-12 లక్షల మంది ఈ స్టూడెంట్లుగానో లేకపోతే ఒట్టిగా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారనమాట. సో ఇంకా ఈ రకంగా చూస్తే ఒక 60 లక్షల మంది వరకు అమెరికాలో భారతీయులు నివసిస్తున్నారని ఒక అంచనా. ప్రపంచంలో చూస్తే అత్యధిక ఇమిగ్రెంట్స్ ఎవరైనా ఉన్నారంటే అమెరికాకు భారతదేశమే. ఆ తర్వాత స్థానం చైనాది, ఆ తర్వాత మెక్సికో అంటారు, రకరకాలు. వాస్తవానికి మెక్సికో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మెక్సికో పక్కనే కాబట్టి చాలామంది అన్అఫిషియల్గా కూడా చాలామంది ఉంటారు. సో అన్అఫిషియల్గా చూస్తే మెక్సికోనే నెంబర్ 1 అని చెప్పాలి, అఫిషియల్గా చూస్తే భారతీయులు నెంబర్ 1 అని చెప్పాలి. సో భారతదేశం తర్వాత భారతదేశం 70% అయితే చైనా 12%. చూడండి ఎంత అంతరం ఉందో. కాబట్టి అమెరికా అనేది ఒక కళ. కాబట్టి భారతదేశంలో ఎవరికైనా అమెరికాకి వెళ్ళి సెటిల్ అయ్యాడు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉన్నంటే అదొక క్వాలిఫికేషన్ లాగా భావిస్తారు. అమెరికాలో ఉంటే మంచి సంబంధాలు వస్తాయని ప్రతి ఒక్కళ్ళు చదువుకోగానే అమెరికాకు వెళుతూ ఉంటారు. మొత్తం మీద ఇవాళ అమెరికాకు వెళ్ళటం అనేది అంత శ్రేయస్కరం కాదనేది అయితే డిసైడ్ అయిపోయారు. H1B వీసా ఉన్నా, మీకు ఏ వీసా ఉన్నా, అమెరికాలో స్థిరపడాలన్న ఆలోచన ఉంటే తీసి పక్కన పెట్టండి. సో స్వదేశంలో మన దేశంలో ఉంటూ మనం ఎట్లా అభివృద్ధి చెందాలి, మన దేశాన్ని అమెరికా కంటే మిన్నగా ఎలా తయారు చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు ఉంటే కనుక భారతదేశం కూడా అమెరికాను తలదన్నే స్థాయిలో ఎదుగుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు.